ఏమేమి క్వశ్చన్లు అడిగారు, ఏమేమి చెప్తుంది. అదేది మోడీ బీజేపీ వాళ్ళు చేసిన అబద్ధాల లిస్టు చెప్పండి. బీజేపీ వాళ్ళ యొక్క అంటే అడిగితే ఏం చెప్తుంది, మోడీ యొక్క బీజేపీ వాగ్దానం చేసిన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని అనేది అది దాని మీద నిజం ఏంది అనేది చెప్తున్నది. ఏమని చెప్తుంది, డేటా ఆధారంగా సంవత్సరానికి 6 నుంచి 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు, 2 కోట్లు కాదు. ఓకే, సో అట్లనే ఇది అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ 2014లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా యూపీఏ ప్రభుత్వం దిగిపోయే నాటికి నిరుద్యోగుల సంఖ్య 4.9%, అంటే 100లో 4.9 లేదా 5 మంది నిరుద్యోగులు ఉండే. కానీ 2023లో ఇది నిరుద్యోగుల సంఖ్య 7.1కి చేరింది. అంటే అప్పుడు 5 మంది పని లేకుండా ఉన్నోళ్ళు ఉండే, ఇప్పుడు 7 మందికి చేరిండ్రు అని చెప్తుంది. అంటే ఈయన ఉద్యోగాలు ఇస్తే మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఎగ్జాంపుల్ చెప్తాను నేను, సంవత్సరానికి 2 కోట్లు అంటే ఇప్పుడు 11 ఏళ్ళలో 12 ఏళ్ళకి వచ్చింది. అంటే దాదాపు 22 కోట్లు లేదా 24 కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఒక చిన్న సైజు ఉన్నాయి అస్సాంలు గిస్సాంలు అవి చిన్న ఉంటాయి కదా. సో అట్లా లెక్కలు వేసుకుంటే తక్కువలో మన తెలంగాణకి కోటి ఉద్యోగాలు రావాలి. తెలంగాణకి 1 కోటి ఉద్యోగాలు వస్తే ఊహించండి, 4 కోట్ల జనాభాలో లేదా 3 కోట్ల 80 లక్షలు ఎంతమంది జనాభాలో 1 కోటి మంది ఉద్యోగాలు వస్తే 1 కోటి మందికి ఉద్యోగాలు వస్తే తెలంగాణలో అసలు నిరుద్యోగం ఉన్నాడు, 10 ఉద్యోగాలు కూడా రాలే. సో ఇది ఫ్యాక్ట్. మనం జనరల్గా ఆలోచించినా అది ఇంకా డేటాతో సహా చెప్తుంది. గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఆ యొక్క ఫుల్ డేటాతో సహా చెప్తుంది. ఇది చెప్తుంటే వాళ్ళకి తట్టుకోలేకపోతే మనసు పడతలేదు. ఇక మేము ఇన్నేళ్ళు పొద్దుగాలేస్తే మేము విషయం నింపినాం కదా, ఈ అబద్ధాలు చెప్పినాం కదా, మా మోడీ ఇది వీకిండు, విశ్వగురువు అయిండు, ఇది చేసిండు అది చేసిండు, ఇదంతా చెప్పే వరకు ఇప్పుడు ఎవరి మనసులు వాళ్ళు విషయం చేయగలుగుతారు? పెద్దవాళ్ళు, రైతులు, కర్షకులు వాళ్ళ మనసును విషయం చేయలేరు. యువకుల వయసునే విషయం చేయగలుగుతారు. ఎందుకంటే యువకులు వాళ్ళకి ఇంకా దేని మీద అవగాహన లేదు, వాళ్ళకి కష్టం తెలియదు, వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ తెలియదు. కాబట్టి వాళ్ళు ఇంకా ఒక ప్లెయిన్ బ్రెయిన్ ఉంది కాబట్టి వాళ్ళ మనసులను విషయం చేయగలుగుతారు, వాళ్ళ లోపల చెత్త నింపగలుగుతారు. ఓకే, కాబట్టి ఆ చెత్తకి యువకులు ఎక్కువ వాడతారు కదా ఈ యాప్. సో వాళ్ళు తట్టుకోలేకపోతారు. కాబట్టి ట్రంప్కి చెప్పైనా ఇలాన్ మస్క్ చెప్పైనా ఆ గ్రాక్ 3 యాప్ల ఈ బీజేపీ రాకుండా చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తారు. మీరు చూడండి. ఓకే, అట్లనే ఇంకో ప్రశ్న ఏం అడిగిందంటే, నల్లధనం తెచ్చి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నాడు మోడీ. సో దానికి యాప్ ఏం సమాధానం చెప్తుంది అంటే, ఆ నల్లధనం నోట్ల రద్దు చేసిండు కదా, నల్లధనం రాలేదు, నోట్ల రద్దు చేస్తే ఆ నోట్లు రద్దు చేసిన నోట్లలో నల్లధనం అంటే అదే కదా. నల్లధనం అంటే ఆ పాత నోట్లు రద్దు చేయబడ్డాయి, వాటి స్థానంలో కొత్తవి పెట్టిందంటే అలా నల్లధనం ఉన్నదంతా కాలిపోతుంది, బూడిద అయిపోతుంది, మనకి అది నల్లధనం పోయినట్టు. అంటే ఇప్పుడు 100 నోట్లు ఉన్నాయనుకో, అందులో 50 నోట్లు నల్లవి ఉన్నాయనుకో, అంటే దానికి సోర్స్ చెప్పలేకపోయినాం. నల్లదంటే ఏంది, నల్ల రంగేసుడు కాదు. నల్లదంటే ఆ ఆదాయం ఎక్కడి నుంచి వచ్చి చెప్పలేకపోవడం, లేకపోతే దానికి ట్యాక్స్ కట్టకపోవడం. సో అట్లా ఉన్నప్పుడు సో ఆ నల్లధనం 50 రూపాయలు చెల్లకుండా చేస్తే మిగిలిన 50 రూపాయలే అకౌంట్లో మళ్ళీ రావాలి, తెల్లధనమే రావాలి. అంటే నల్లధనాన్ని కాలబెట్టడో అది చెల్లకుండా చేయడమో జరుగుతుంది. అందుకోసమే తెచ్చిన ఏమంటారు ఈ నోట్ల రద్దు. దానివల్ల నల్లధనం పోతుంది. నల్లధనం ఎవరి దగ్గర ఉంది అంటే ఆ తీవ్రవాదుల దగ్గర ఉంది కాబట్టి తీవ్రవాదం పోతుంది, ఇది చెప్పారు. కానీ వాస్తవానికి డేటా ఏం చెప్తుంది, ఆర్బీఐ ప్రకారం 99.3%. అంటే 100 నోట్లలో 99.3, అంటే దాదాపు 100 నోట్లు తిరిగి చలామణిలోకి వచ్చినాయి, తెల్లధనంగా అయింది. అంటే ఆ 0.7% నల్లధనం పోయింది. అంటే ఏం పోలేదు నల్లధనం అనేది దాని అర్థం. తీవ్రవాదం తగ్గిందా అంటే తగ్గలేదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ చెడ్డ పేరు తేవడానికి, ఈ యొక్క హిందూ ముస్లిం విభజన తేవడానికి దాడులు చేసింది వీళ్ళే. అప్పుడు మీరు ఏ ఇన్వెస్టిగేషన్ అన్నది చూడండి కాంగ్రెస్ హయాంలో, అవన్నిటికీ దారులు మళ్ళీ అడిగిపోయినాయి, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయించారు. ఇప్పుడు కూడా అదే ఎన్నికల ముందు చేయించేది మళ్ళా హిందూ ముస్లిం చెప్పడానికి బీజేపీ వచ్చినాక చేయించింది బీజేపీ వాళ్ళే, కాంగ్రెస్ ఉన్నప్పుడు చేయించింది బీజేపీ వాళ్ళే. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమో శిక్షలు పడేది, ఇప్పుడు శిక్షలు కాదు, ఈ విచారణ కూడా జరుగుతలేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. బట్ ఇప్పుడు చేయించింది వీళ్ళే. సింపుల్. లేకపోతే పుల్వామా దాడి చేసినాక ఇన్ని రోజులకి ఎందుకు దేశంలోకి ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చిందో, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయదు, దోషులకు శిక్షలు ఎందుకు పడేది? సింపుల్. పొగబాంబు పార్లమెంట్లో పొగబాంబు పెడితే ఇప్పటి వరకు విచారణ జరగది, దోషులకు శిక్షలు పడే. విచారణ జరిగితే అవన్నీ ఏడిపోతాయి, బీజేపీ ఆర్ఎస్ఎస్కే పోతాయి. కాబట్టి దొంగలు ఎవరో గమనించండి. సింపుల్. అట్లనే డిమానిటేషన్ నల్లధనాన్ని అంతం చేస్తుంది, ఉగ్రవాదం చెప్పినాం. ఓకే, సో అందులో ఏది
2014లో 16 లక్షల కోట్ల చలామణిలో ఉండేది క్యాష్. మేము క్యాష్ ట్రాన్సాక్షన్ తగ్గించినాము అన్నారు. కానీ 2016లో డేటా ప్రకారం 16 లక్షల కోట్లు చలామణిలో ఉన్నాయి కరెన్సీ క్యాష్. అట్లా క్యాష్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చెప్తలే, ఈ పేపర్ గూగుల్ పేలు ఇవి చెప్తలే, డబ్బులు అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఒక్కొక్క డబ్బులు వాడేది. సో అప్పుడు ఎంత ఉండే 16 లక్షల కోట్లు ఉండే 2016లో. ఇప్పుడు 2023లో అది 34 లక్షల కోట్లకు చేరింది. అంటే ఈ క్యాష్ వాడే సంఖ్య ఇంకా పెరిగింది అని చెప్తున్నది డేటా. అర్థమైందా? ఇట్లా డేటాతోటి చెప్తుంటే వాళ్ళకి పిచ్చిలు వేస్తున్నది. కాంగ్రెస్ అని అంటే వాడిని తిట్టవచ్చు, వాడిని కాంగి అని తిట్టవచ్చు, వాడిని గొర్రె బిడ్డ అని తిట్టవచ్చు, వాడిని ఇంకో తురుకోడు అని తిట్టవచ్చు. కానీ ఇప్పుడు చాట్ బ్యాట్ని ఏం తిడతావు? అది ఫ్యాక్ట్ చెక్ చేసి డేటా ఆధారంగా చెప్పబట్టే. సో వీళ్ళ కూసాలు కదులుతున్నాయి. ఓకే, అర్థమైందా? ఏది అట్లనే అటాక్స్ కంటిన్యూ అయ్యి తర్వాత మేక్ ఇన్ ఇండియా ద్వారా మేక్ ఇన్ ఇండియా చేస్తా మొత్తం తయారు చేసేది అంతా మన భారతదేశంలో చేసుకున్నాం. విదేశీ వస్తువులు మనకు వద్దు, చైనా ఇంకో దేశం వద్దు, మనమే ఆ వస్తువులు తయారు చేసుకుందాం, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ప్లస్ మన డబ్బులు విదేశంకి పోవు అని చెప్పిండు 2014లో. కానీ వాస్తవం ఏముంది? 2011-12 అంటే అప్పుడు యూపీఏ ప్రభుత్వం లేదా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో మొత్తం జీడిపి అంటే దేశ సంపద, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు, అంటే మొత్తం దేశ సంపదను లెక్క కడతారు. ఆ మొత్తం దేశ సంపదలో తయారీ రంగం ఎంతరా అంటే 2011-12లో 16.3%. అదే 2022కి వచ్చే వరకు అది 13%కి తగ్గింది. అంటే తయారీ రంగం అప్పటికంటే ఇంకా దేశ సంపదలో 3% తగ్గింది. మేక్ ఇన్ ఇండియా ఎక్కడి నుంచి అయింది అంటే మేక్ ఇన్ ఇండియా ఇంకా తగ్గింది. ఇది వాస్తవం. ఈ మాట చెప్తే మా విశ్వగురువుకి ఏమంటారు, విశ్వగురువుకి ఏం చేయాలో ఏడ సమాధానం చెప్పాలో అర్థం కాదు. అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్ కి రాడు విశ్వగురువు. ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చి ఇవన్నిటి సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ వస్తాడు, ఇంకో ఆయన వస్తాడు, రేవంత్ రెడ్డి గారు వస్తారు, కానీ విశ్వగురువు రాడు. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే అది చూసుకుంటూ అవుతాడు. ఎంత దౌర్భాగ్యం! అంటే ఇండియాని ఒక వరస్ట్ పర్సన్ చేతిలో పెట్టడం జరిగింది. ఎవరు పెట్టించిర్రు, ఎందుకు పెట్టించిర్రు, అది అదాని అంబానీలా విదేశాల అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఓకే, ఎందుకంటే భారతదేశం బాగుపడద్దు, భారతదేశంలో ఉన్న మెజారిటీ ప్రజల దగ్గర పైసలు ఉండొద్దు. ఎవరి దగ్గర ఉండాలి పైసలు? అదాని అంబానీల దగ్గర ఉండాలి, లేకపోతే బ్రాహ్మణుల దగ్గర ఉండాలి. ఇది ఒక ఏమంటారు, ఇట్లా ఉంటేనే భారతదేశం అడుక్కునేటట్టు ఉంటేనే మెజారిటీ భారతదేశ ప్రజలు మేము చెప్పినట్టు తింటాము. మా 80 కోట్ల మందికి వాడికి గర్వంగా చెప్పుకుంటాడు, 80 కోట్ల మందికి నేను వచ్చినాక దొడ్డు రేషన్ ఇస్తున్నా అని చెప్తున్నాడు. అంటే అర్థమైంది, నువ్వు దొడ్డు రేషన్ ఇస్తే తినే స్థాయికి దిగజార్చినావు. వాళ్ళు సొంతంగా సన్న బియ్యం కొనుక్కునే స్థాయి నుంచి నువ్వు దొడ్డు రేషన్ బియ్యం ఇస్తే తినే స్థాయికి దిగజార్చినావు అంటే ఎంత దౌర్భాగ్యం! ఇంకా దాన్ని ఘనకార్యంగా చెప్పుకుంటుండంటే వెరీ అన్ఫార్చునేట్. అంటే కళ్ళ ముందట మనని ఏమంటారు, ఏమార్చడం అంటారు చూసారా, అంటే ఈజ్ గుడ్ ఎట్ ఫాల్స్ ప్రాపగండా, ఫేకులు చెప్పడంలో విశ్వగురు. ఓకే, అర్థమైందా? విషం నింపడంలో విశ్వగురు, దరిద్రుడు. ఆలోచన మిత్రులారా. సో కాంగ్రెస్ ముస్లింల పార్టీ అని దుష్ప్రచారం చేయడం, అలాంటిది ఏమీ లేదు. కాంగ్రెస్ అనేది సెక్యులర్ పార్టీ, అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని సమానంగా చూస్తుంది అని ఆ అది సమాధానం చెప్తుంటే వీళ్ళకి మనసున పడతారు. వాస్తవం అని చెప్తే మనసున పడతలేదు. ఇది కాంగ్రెస్ వల్ల చాట్ జీపీటీ కాంగ్రెస్ వాడు చెప్తే వింటాడా? ఇంకా నువ్వు ట్రంప్ దోస్తు కాబట్టి నువ్వు ట్రంప్ ఇలాన్ మస్క్ ట్రంప్ చెప్తున్నావు, నువ్వు చెప్తూనే వింటాడు. కాంగ్రెస్ వాడు చెప్తుంటాడు, ఎవడు వింటాడు? ఆలోచన జరుగుతున్నారు దయచేసి. ఓకే.